తర్వాత మీ మిత్రుడు సుబ్బారెడ్డితో కలిసి వాడు మగడ్ర బుచ్చి, గుర్తుందా శీతాకాలం, ఆ సినిమాలు చేశారు కదా. సో ఆ 2 సినిమాలు మంచి సినిమాలకి పేరు వచ్చాయి, కానీ కమర్షియల్ గా అంత ఆశించిన స్థాయిలో ఆడలేదు. వాటి గురించి అడిగితే ఏం చెప్తారు? గుర్తుందా శీతాకాలం కూడా మాక్సిమం మేము 75% రెవెన్యూ బ్యాక్ తీసుకోగలిగాం. ఓకే, ఓ 25% అంటే ఆ రిలీజ్ చేసిన సైక్లోన్ ఎఫెక్ట్ బాగా ఇదైంది. అది కూడా 4 రాష్ట్రాలకి సైక్లోన్ ఎఫెక్ట్ అని, లేదంటే కొంత రెవెన్యూ వచ్చేవాళ్ళం. మ్యాక్సిమం బ్రేక్ ఏమైనా అయిపోయి ప్లస్లోనే ఉండేవాళ్ళమేమో. ఆ గాడ్ ఎఫెక్ట్స్ వల్ల కొద్దిగా అందులో కొద్ది నష్టం వచ్చింది. అప్పుడు బాగా వర్షాలు. కరెక్ట్. తర్వాత మీరు అంతకుముందు డబ్బింగ్ సినిమాలతో కూడా కొన్ని సినిమాలు చేశారు కదా. సో ఆ అనుభవం, వాటిలో మేము కొన్నిట్లో గెయిన్ అవటం జరిగింది. ఓకే. సో అక్కడ ప్రాబ్లం అనేది ఎక్కువ రాలేదు. ఓకే. ఈవెన్ రంగమార్తాండ సినిమా కూడా నేనే ఫైనాన్స్ చేసి సినిమాని బయట డబ్బులు వచ్చినాయి మీకు? నా డబ్బు నాకు వచ్చింది.